శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్నంబట్ల సుధీర్ కుమార్ శర్మ. ఈ ఛానల్ ఆదరిస్తున్న అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఒక విషయం గురించి మనం చర్చించుకుందాం. స్త్రీలు ఏ ఏ సమయమున రజస్వలమైతే, ఏ వస్త్రంతో ఉన్నట్లయితే, ఏ ప్రాంతంలో ఈ విధంగా రజస్వలం చెందిన ఎడల వారికి కలుగు ఫలితాలను కూడా గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ స్త్రీలు రజోదర్శన స్థాన ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, తన ఇంటి యందు కానీ, గొడ్ల చావడి యందు కానీ, స్వగ్రామ మధ్యమందు కానీ, జలం సమీపమున కానీ, ఇంటి ఆవరణ మధ్య కానీ ప్రథమ రజస్వల అయిన ఎడల చాలా శుభకరమని తెలుపుతున్నది. అదేవిధంగా గ్రామం బయట, ఇతర గ్రామములందు దిశములతో నగ్నముగా ఉన్నప్పుడు కానీ, ఇతరుల ఇండ్లలోనూ ప్రథమ రజస్వల అయిన ఎడల అశుభ ఫలితాన్ని కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా వీటి యొక్క వేళా విశేషాలు: ప్రాతకాలమున చిరసౌభాగ్యాన్ని, ఉషక్కాలమున సౌభాగ్య లోపము కానీ, పూర్వాన్నం పుణ్యక్షేత్ర దర్శనముగా, మధ్యాహ్నం ధనవతి పుత్రవతిగాను, సాయంత్రం జారగుణం కలగాను, సంధ్యలందు చెడు ప్రవర్తన, అర్ధరాత్రి వేళ బాలవైధవ్యంగా ఈ విధంగా కూడా కలిగి ఉంటారు. కాబట్టి అదేవిధంగా వస్త్ర ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, మనం రాత్రివేళ నిర్ణయం ఏ విధంగా చూస్తారంటే, రాత్రి రజస్వల అయినచో రాత్రిని 3 భాగాలుగా చేసి 2 భాగాల కాలమును పూర్వదినముగా, 3వ భాగమున కాలమును తదుపరి దినమునకు చెందుతున్నదిగా మనకు చెప్పబడుచు ఉన్నది. అదేవిధంగా వస్త్ర ఫలితాలు: తెల్లని బట్ట కట్టుకుంటే రజస్వల అయిన ఎడల చిన్నది, సౌభాగ్యవతియు. అదేవిధంగా గట్టబట్ట కట్టుకుని ఈ విధంగా జరిగితే పతివ్రతయు, దుకూల వస్త్రధారియే పుష్పించిన ఎడల పట్టపురాణిగాను, నూతన వస్త్రం ధరించగా ఈ విధంగా జరిగితే శుభము సంపన్నురాలుగాను, చిరిగిన బట్టు కట్టుకున్నదైతే దౌర్భాగ్యురాలుగాను, ఎర్రని బట్టు కట్టుకున్నదైతే వ్యాధిగ్రస్తురాలు గాను, నల్లని వస్త్రం ధరించినప్పుడు విధవయుగాను, మాసిన వస్త్రం ధరించినప్పుడు ఈ విధంగా జరిగితే దరిద్రురాలుగాను అగునని మునిపొంగులు చెప్పసాగుతున్నారు. అదేవిధంగా రజస్వల శుద్ధి ఏ విధంగా ఉంటుందంటే, రజోవతి అయిన స్త్రీ మొదటి దినమందు చండాల స్త్రీ సమానురాలు, 2వ దినమందు పతితురాలతో సమానురాలు, 3వ దినమందు చాకలి స్త్రీతో సమానము, 4వ దినమందు శూద్ర స్త్రీ సమానురాలుగా చెప్పబడుచు ఉన్నది. ప్రథమ రజస్వల అయిన స్త్రీ 5వ దినమందు దేవపితృకార్యముల విషయమై పరిశుద్ధురాలన్నారు. 4వ దినమందు స్నానం చేత శుచి కాగలదు. బహిష్టు అయిన స్త్రీ 3 రోజుల తర్వాత శుద్ధి అవుతుంది. తిరిగి మళ్ళీ 19వ రోజులో బహిష్టు అయిన ఒక దినములో శుద్ధి, అట్లుగాక 20 రోజుల అనంతరం ఎప్పుడైనా బహిష్టు అయినచో 3 రోజుల తర్వాత శుద్ధి అని శాస్త్రం తెలుపుచున్నది. ప్రథమ రజస్సుల అయిన కన్యకు అక్షతలు తలపైన వేసి ఆసనం ఏర్పరిచి కూర్చుండబెట్టాలి. పతి పుత్రులు కలిగిన పుణ్య స్త్రీలు పసుపు, కుంకుమ, గంధము, పుష్పమాలికలు, తాంబూలాలు మొదలుగు ఇచ్చి నీరాజనం ఇవ్వాలి. దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసనలకు శ్రీగంధము, పుష్పతాంబూలాలు, లవణము, పిసలు మొదలుగుని ఇవ్వాలి. ప్రథమ రజస్సుల అయిన వస్త్రముతోనే 3 రోజులు కూడా ఉంచాలి. ఎవరిని తాకుండా చూసుకోవాలి. ప్రశాంతంగా ఉన్నట్లుగా చూడాలి. భోజన విషయంలో పులగము, నెయ్యి, పాలు వంటి సాత్వికాహారము, ఉప్పు, పులుపు, కారము లేకుండా ఇచ్చుట ఆరోగ్యకరంగా చెప్పబడుచున్నది. 4వ రోజున స్నానం చేయించి నూతన వస్త్రములు కట్టించాలి. దేశాచరణ అనుసరించి హారతి ఇవ్వాలి. 4 రోజుల వసంతం హారతి ఇవ్వాలి. 4వ రోజునే పంచగవ్యములు కూడా ఇవ్వాలి. కొన్ని చోట్ల రజస్వల అనంతరం 16 రోజుల వరకు పేరంటములు చేయుట కూడా ఆచారంగా ఉన్నవి. కాబట్టి ఈ విషయం మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.